ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం జూన్ 2026 మాస ఫలితాలలో భాగంగా మిథున లగ్న జాతకులకు ఈ నెల ఎలా ఉండబోతుందో అత్యంత వివరంగా ప్రాక్టికల్గా విశ్లేషించుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు మన దైనందిన జీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో మనందరికీ తెలుసు. అయితే ఈ జూన్ నెలలో సంభవించిన అతిపెద్ద గ్రహ మార్పు దేవగురువు అయిన బృహస్పతి జూన్ 1వ తేదీన తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించడం. ఇది చాలా కీలకమైన పరిణామం. దీనితో పాటు కుజుడు రవి గ్రహాల సంచారం మరియు మిథున లగ్నానికి యోగకారకుడైన శని ప్రభావం ఎలా ఉండబోతుందో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ నెలలో మీరు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, మీ వృత్తి, కుటుంబం, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు వివరిస్తాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మీ జీవితాన్ని అన్వయించుకునేలా ఉంటుంది. మిథున లగ్న జాతకులకు దేవగురు బృహస్పతి నెల మొత్తం కూడా మీ యొక్క 2వ స్థానం అంటే కర్కాటక స్థానంలో కర్కాటక రాశిలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే బలమైన ఉచ్చమైన స్థితిలో ఉంటాడు. జ్యోతిష్య ప్రకారం 2వ ఇల్లు అనగా కుటుంబము మరియు వాక్కు అంటే మనం మాట్లాడే తీరు, అదేవిధంగా ధనస్థానం. ఇక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ మిథున లగ్నానికి 2వ భావంలో ఉంటూ పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. దీనివల్ల మీ మాట తీరు అనవసరమైన కఠినత్వం వస్తుంది. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో చెప్పినా సరే ఎదుటివారు దానిని అపార్థం చేసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పరంగా లేదా డబ్బుల పరంగా తీవ్రమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మౌనం చాలా అవసరం. అదేవిధంగా గురువు తన దృష్టి ద్వారా మీ యొక్క అష్టమ భావాన్ని ఇక్కడ నుంచి తన దృష్టి ద్వారా అష్టమ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు. దీనివల్ల మరిన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అష్టమ స్థానం అంటే ఆకస్మిక సంఘటనలకు ప్రతీక. దీనివల్ల ఊహించని ఖర్చులు లేదా ఆకస్మిక ధన నష్టం రావచ్చు. ఆరోగ్యపరంగా చిన్నపాటి అనారోగ్యాలు, అలసట మిమ్మల్ని చాలా బాధిస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా గురువు తన దృష్టితో 10వ స్థానంలో అంటే మీ కర్మ లేదా వృత్తి స్థానంలో శనిని వీక్షిస్తాడు. సో గురువు తన 9వ దృష్టితో శనిని వీక్షించడం వల్ల ఇక్కడ మీ శని భగవానుడు చేత కూడా మీకు పాప ఫలితాలు ఇప్పిస్తాడు. దీనివల్ల మీ ఆఫీసులో పని ఒత్తిడి పెరగడం, మీ బాస్ లేదా పై అధికారులతో అనవసరం టెన్షన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెల మొదటి 15 రోజులు మీ యొక్క గ్రహాల అమరిక కాస్త భిన్నంగా ఉంటుంది. కుజుడు మీ లగ్నానికి 11వ స్థానంలో లాభస్థానంలో చాలా బలంగా ఉంటాడు. అదే సమయంలో రవి 12వ స్థానంలో కూడా బలంగా ఉంటాడు. దీని ప్రాక్టికల్గా ఈ జీవితంలో ఏం జరుగుతుందో అంటే కుజుని యొక్క వ్యతిరేక ప్రభావం ఉంటుంది. 11వ భావాలు కుజుడు బలంగా ఉన్నప్పటికీ వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా కుజుని దృష్టి 5వ స్థానం మీద ఉంది, ఇక్కడ 5వ స్థానం మీద. అదేవిధంగా తన యొక్క స్పెషల్ ఆస్పెక్ట్ 8వ దృష్టితోనే 6వ స్థానాన్ని చూస్తుంది. సో మనకు 5వ స్థానం అంటే సంతానం మరియు పెట్టుబడులు, మరి 6వ స్థానం అంటే అప్పులు మరియు శత్రువులు. ఈ 2 భావాల మీద పడడం వల్ల ఈ 2 భావాలు ప్రతికూలతలు వస్తాయి. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో ఉన్న వారికి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు రావచ్చు. పిల్లల చదువు లేదా ఆరోగ్యం పట్ల ఆందోళన పెరుగుతుంది. అలాగే కుజుని అష్టమ దృష్టి 2వ భావంలో ఉన్న ఉచ్చ గురువుపై పడుతుంది. అంటే ఇక్కడ చూసుకోండి, 2వ స్థానం మీద కుజుని యొక్క 4వ దృష్టి గురువు మీద పడుతుంది. దీనివల్ల కుటుంబం మరియు ధన విషయంలో చాలా ఇబ్బందులు వస్తాయి, మరింత తీవ్రమైతే. అదేవిధంగా రవి భగవాన్ యొక్క ఫలితాలు చూసుకుంటే మొదటి 15 రోజులు రవి 12వ భావంలో ఉంటూ ఇక్కడ 12వ భావంలో ఉంటూ శని యొక్క దృష్టి పొందడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాడు. ఇక్కడ ఒక గొప్ప సానుకూల అంశం దాగి ఉంది. దీనివల్ల 12వ భావానికి సంబంధించిన శుభ ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలకు లేదా వీసాలకు సంబంధించిన పనులు సక్సెస్ అవుతాయి. శుభకార్యాల కోసం మంచి ఖర్చులు చేస్తారు. అయితే ఇక్కడ రవి తన దృష్టితో 6వ భావాన్ని కూడా వీక్షిస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే కుజుడి యొక్క దృష్టి, అదేవిధంగా రవి యొక్క దృష్టి అంటే శత్రు బాధలు, అప్పుల ఒత్తిడి కాస్త పెరిగే అవకాశం ఉంది. మీకు స్వతహాగా రవి పాపగ్రహం. సో రవి దృష్టి ప్లస్ కుజ దృష్టి ఉండడం వల్ల 2 పాపగ్రహ దృష్టి కూడా 6వ భావం పడుతుంది. అలాగే నెల ద్వితీయార్థంలో ముఖ్యంగా జూన్ 20 తర్వాత గ్రహాల గమనంలో కీలక మార్పులు వస్తాయి. కుజుడు 11వ ఇల్లు వదిలి 12వ భావంలోకి వస్తాడు. సో ఇక్కడ నుంచి కుజుడు ట్రాన్సిట్ అవుతాడు. 12వ భావంలో కంటే వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో రవి నేరుగా మీ లగ్నంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ నుంచి రవి లగ్నంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కుజుడు 12వ భావం రాగానే శని దృష్టి కుజుడి మీద పడుతుంది. శని దృష్టి కుజుడి మీద పడుతుంది. దీనివల్ల మీకు అక్కడ 12వ భావంలో శుభ ఫలితాలు వస్తాయి. కుజుడు ఇక్కడ శుభ ఫలితాలను ఇస్తాడు. ఇంతకుముందు ఉన్న నిద్రలేమి సమస్యలు తొలుగుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో అద్భుతమైన లాభాలు సొంతం అవుతాయి. అదేవిధంగా కుజుడు ఇక్కడ 12వ భావంలో బలంగా ఉన్నప్పటికీ తన దృష్టితో మళ్ళీ చూసుకుంటే ఇక్కడ ఇబ్బంది పెడతాడు. కుజుడు ఇక్కడికి వస్తే ఏమవుతుంది, తన యొక్క 4వ భావంతో 3వ భావాన్ని చూస్తాడు. అదేవిధంగా ఇక్కడ నుంచి 6వ భావాన్ని చూస్తాడు. 7వ భావాన్ని కూడా వీక్షిస్తాడు. 3వ భావం అంటే తోబుట్టువులు, 6వ భావం అంటే శత్రువులు, రోగం, 7వ భావం అంటే దాంపత్యం. సో ఇవన్నీ వీక్షించి ఆయా స్థానాలకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. సోదరులతో అనవసరమైన వివాదాలు, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, మరి జీవిత భాగస్వామితో గొడవలు కూడా రావచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే నెల ద్వితీయార్థంలో రవి నేరుగా మీ లగ్నంలో ప్రయాణించి తన దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు. సో దీనివల్ల కూడా పాప ఫలితాలు వస్తాయి. మీలో మీకు తెలియకుండా అహంకారం, ఈగో పెరగడం, దానివల్ల వ్యాపార భాగస్వామితో లేదా జీవిత భాగస్వామితో పంతాలకు పోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఓపిక అత్యంత కీలకం. అయితే ఈ నెలలో ఇన్ని గ్రహాలు ప్రతికూలత చూపిస్తున్నప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిథున లగ్న జాతకులకు ఉన్న అతిపెద్ద బలము రక్షణ శుభగ్రహమైన శని భగవానుడు.
శని ఇచ్చే అద్భుత రక్షణ 10వ స్థానంలో గురుగ్రహం చిక్కినప్పటికీ, ఇక్కడ ఈ పాప ఫలితాలు ఇచ్చినప్పటికీ తన యొక్క దృష్టితో శని 12వ భావాన్ని, అదేవిధంగా ఇక్కడ 4వ భావాన్ని, అదేవిధంగా 7వ భావాన్ని, 4వ భావం అంటే గృహము తల్లి స్థానం మరియు 7వ భావం అంటే భాగస్వామ్యం వీక్షించడం ద్వారా ఆయా స్థానాలకు అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ప్రాక్టికల్గా చూసుకుంటే దీని అర్థం ఏమిటంటే, వేరే గ్రహాల వల్ల మీకు ఇంట్లో గొడవలు వచ్చినా సరే, లేదా భార్యాభర్తల మధ్య టెన్షన్లు వచ్చినా సరే, ఎక్కడ సంబంధాలు తెగిపోకుండా శని కాపాడుతాడు. పెద్దల సలహాతో లేదా అనుకోని విధంగా మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది. మీరు చేసే ఖర్చులు వృధా కాకుండా ఆస్తుల కొనుగోలుకు లేదా శుభకార్యాలకు ఉపయోగపడేలా శని మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. అదేవిధంగా రాహు కేతుల గురించి చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే 3వ భావము మరియు 9వ భావంలో వీళ్ళ ట్రాన్సిట్ చూసుకుంటే, మీ వ్యక్తిగత జాతకాలు అంటే రాహు దశ అయిపోయిందా, కేతు దశ అయిపోయిందా, దాన్ని బట్టి నిర్ణయించబడతాయి. సో 3వ భావం అంటే ధైర్యం, కమ్యూనికేషన్. 9వ భావం అంటే అదృష్టం, దూర ప్రయాణాలు, తండ్రికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. సో ఇన్ని రోజులు గురు చేతిలో రాహు చిక్కుకొని పాప ఫలితాలు ఇచ్చిన రాహు ఇప్పుడు మళ్ళీ జాతకంలో ఇక్కడ గురు యొక్క దృష్టి గురు ఇక్కడ రావడం వల్ల రాహు ఇక్కడ ఫ్రీ అయిపోయాడు, రాహు ఫుల్ ఫ్రీ అయిపోయాడు. సో రాహు ఫలితాలు బ్రహ్మాండంగా ఇస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు ఒకవేళ రాహు దశ అయిపోయి కేతు దశ మిగిలి ఉంటే, సో రాహు యోగకారకుడు వారి దశ అయిపోయి, వారి యొక్క దశ అయిపోయి కేతు దశ మిగిలిపోయి ఉంటే, మీకు మీ పనుల్లో విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. మీడియా, యూట్యూబ్, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి మీకు అనవసరమైన ఇబ్బందులు, తండ్రి గారితో ఆస్తి విషయాల్లో గొడవలు, అదృష్టం మీ తలుపు దాకా వచ్చి మిస్ అయిపోతుంది. అదేవిధంగా మీకు రాహు దశ మిగిలి ఉండి కేతు దశ అయిపోతే, సో రాహు యోగకారకుడు కాబట్టి మీకు ప్రయాణంలో కలిసి రావడం కానీ, పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మంచి లాభాలు కానీ, అదే తండ్రి గారి యొక్క విషయాలు లాభాలు కానీ, భాగస్వామ్య పనుల్లో కూడా లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మిథున లగ్న జాతకులకు ఈ జూన్ నెల పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాల్సిన మాసం. ఉచ్చగురుడు వల్ల కుటుంబము, ధనస్థానాలు వ్యతిరేకత ఉంది. కుజుడు మరియు రవిగ్రహాల వల్ల కోపం, ఈగో పెరిగే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని నిరంతరం కాపాడే శుభగ్రహమైన శనిదయ వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. సో ఈ నెలలో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిహారాలు, కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా, ధన నష్టం జరగకుండా ఉండడానికి గురుగ్రహానికి పరిహారంగా ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను తప్పక దర్శించుకోండి. గురువారంలో పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఎంతో మంచిది. అదేవిధంగా కుజుని యొక్క వ్యతిరేకత తగ్గడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టోత్తరము భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన మరియు ఉచిత పరిహారము, మీ నోటిని అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాదన లేకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ప్రశాంతంగా ఉండండి. సో ఈ విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన లోతైన జ్యోతిష్య వాస్తు విశ్లేషణ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మిథున లగ్న జాతకులకు, మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.